పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో 1వ వార్డు 30, 31, 33 వార్డుల్లోనే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు స్వయంగా తన చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 175 నియోజకవర్గాల్లో ఎన్డీఏ భాగస్వామ్యం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచి ఇచ్చిన వాగ్దానం అమలుపరచడంలో ప్రభుత్వం సఫలమైందని అన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులకు 1వ తారీఖు రోజునే వారి ఖాతాల్లో జీతభత్యాలు ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు రాష్ట్రం చిన్నాభిన్నమై కోలుకోలేని పరిస్థితిలో ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు పింఛన్దారులకు ప్రభుత్వం 1వ తారీఖున సమయానికి అందజేస్తోందన్నారు. అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గురజాల నియోజకవర్గంలో ఎన్నో హత్యలు, దోపిడీలు, మానభంగాలు, కబ్జాలు జరిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, ఈరోజు మాచవరం మండలంలో జింకలపాళెం, రేగులగడ్డ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మా కార్యకర్తలపై, పోలీసులపై దాడులు చేస్తూ తిరిగి మా నాయకుల మీదే అభియోగాలు మోపుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామే తప్ప నియోజకవర్గంలో వైసీపీ పాలకులు చేసినట్లు కాకుండా నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని ఒకే ఒక ఆకాంక్షతో ముందుకు సాగుతున్నామన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వంలో నియోజకవర్గంలో హత్యల పరంపర కొనసాగించిందని అన్నారు. పద్ధతులు మారుకుంటే వైసీపీ నాయకులకు ప్రజలు సహకారంతో తగిన గుణపాఠం చెప్తామని శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో కూడా క్రమం తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుపరిచే దాంట్లో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యత కూడా తీసుకుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా 1వ తారీఖునే శాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. గతంలో నెలాఖరు కూడా శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి. గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి, కాలువలు అధ్వానంగా తయారైపోయినాయి. అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్రంతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతులు కానీ, కాలువల రిపేర్లు కానీ, ఇటుకోయిలు పూర్తి చేయడంలో కానీ అన్ని సమస్యలు మేము కూడా దృష్టి పెట్టింది. రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్తే ఈరోజు ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు అధికారంలో ఉన్నప్పుడు. మరి మీరు 11 మంది ఎందుకు చనిపోయారు? 8 మంది పిల్లలు ఎందుకు చనిపోయారు? 60-70 మంది కాల్ చేతులు విరగొట్టారు, భూములు ఆక్రమించుకున్నారు. అన్ని ఎంక్వైరీలో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే మళ్ళీ తిరిగి మా మీద దాడులు, పోలీసుల మీద దాడులు. పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు మరలా గతంలో కూడా చెప్పాను, ఎన్నికల ముందు కూడా చెప్పాను. ఎరపతినేని శ్రీనివాసరావు అని మంచికల్ శ్రీనివాసరావు తయారు చేద్దని చెప్పాను. మీరు ఆ పరిస్థితి రానివ్వకండి. వచ్చిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీడియా ముందు ఓపెన్గా చెప్తున్నాను. పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీకు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు. సంయమనం పాటిస్తున్నాం. అది మీరు చేతకాంతనంగానో ఇంకోగానో భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు. ఇంకా బీ కేర్ఫుల్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. అందరిని గ్రామాల్లోకి రమ్మన్నాం, పిల్లలను చదివించుకోమన్నాం, వ్యవసాయం చేసుకోమన్నాం, వ్యాపారం చేసుకోమన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. జాగ్రత్త. నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను, రెచ్చగొట్టే పనులు చేసినా మీరు సంయమనం పాటించండి. వాళ్ళని ఏం చేయాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా కార్యకర్తలకి తగిన న్యాయం జరుగుతుంది. ప్రభుత్వంలో మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ యదవులకి ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం.